ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఓటర్లను కోరారు. ఇక గతంలో తాను కృష్ణా, గుంటూరు జిల్లాలో పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. భవిష్యత్తులో కూడా 2 జిల్లాల సమస్యలపై పోరాడుతానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రచారం ప్రారంభమైంది. ఇంకా ప్రచారం ముగియటానికి 2 రోజులే మిగిలింది. అలాగే ఎన్నిక జరగడానికి 4 రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఒక 4-5 అంశాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని భావిస్తున్నాను. మొదటిది, కృష్ణా, గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ అభివృద్ధికి దోహదపడేటటువంటి పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల ప్రాజెక్టుకు సంబంధించి కానీ, అలానే గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి కానీ, ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి కానీ, గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి కట్లేరు వాగు మీద బ్రిడ్జి కానీ, ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి